ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? ప్రభు కృపను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఒకసారి మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో కార్యం జరగట్లేదు, లేదంటే కనుక ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు ఆ పనిలో విజయం జరగకపోయినప్పుడు మనం ఎంతో చింతిస్తూ ఉంటాం. ఏదో దురదృష్టం నన్ను వెంటాడుతుందని భయపడుతూ ఉంటాం. కానీ నిజానికి కారణం ఏంటంటే అది మనలో ఉన్న పాపమే, మనలో ఉన్న గర్వమే మనల్ని అణచివేస్తుంది. కాబట్టి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 16వ అధ్యాయము 5వ వచనం. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. గర్వపు హృదయులు యెహోవాకు హేయులంట. యెహోవాకు అసహ్యకరమైన వారు, ఆయనకి వారంటే ఇష్టం ఉండదు. గర్విష్ఠులంట శిక్షను అందుతారని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఒకసారి మనం చిన్న చిన్న విషయాల్లో గర్విస్తూ ఉంటాం. కొంతమంది మందిరాల్లో, చర్చిల్లో పాటలు పాడడానికి అవకాశం ఇవ్వనప్పుడు, అలాగే లీడర్షిప్ ఇవ్వనప్పుడు, నాయకత్వం వారికి చెందనప్పుడు ఎక్కువ చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అవన్నీ గల కారణం ఏంటంటే గర్వం. కొంతమంది గర్విస్తూ ఉంటారు, వారి యొక్క అందాన్ని బట్టి గర్విస్తారు, తమకున్న ఆస్తిని బట్టి గర్విస్తారు, రకరకాలుగా గర్విస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గర్వాన్ని మనం మన యొక్క హృదయంలో ఉందేమో చూసుకుని దాన్ని తీసివేసే పరిస్థితిలో ఉండాలి. కొంతమంది గర్విస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూసే విధంగా ఉంటారు. మనకి తెలిసిన విషయమే, బైబిల్ గ్రంథంలో మనకు వస్తీ గురించి తెలుసు. ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడుతూ ఉంచింది. అశ్వరోషు రాజు షూషాను కోటలో అల్పులకి, గనులైన వారికి అందరికీ గొప్ప విందు చేసినప్పుడు ఆ యొక్క రాణిని తమ యొక్క రాజ్యంలో ఉన్న అధిపతులకు వారందరికీ కనుపరచాలని ఆ యొక్క రాజకిరీటం పెట్టుకున్న వస్తీని రమ్మని చెప్పి నపుంసకులతో ఆజ్ఞ ఇచ్చినప్పుడు వస్తీ ఏం చేస్తూ వచ్చింది? గర్విస్తూ వచ్చింది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 11-12 వచనాలు వ్రాయబడుతూ ఉంటుంది. అక్కడ నపుంసకులతో ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆమె రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించిందిగా ఉంటుంది. ఆమె సౌందర్యవతి కాబట్టి ఆమె యొక్క అందాన్ని బట్టి ఆమె గర్వించింది. ఆ యొక్క గర్వం వల్ల ఆమె ఏం చేసిందంటే రాజు ఆజ్ఞనే తిరస్కరించింది, రాణి స్థానాన్ని కోల్పోయిందిగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా ఒకవేళ గర్వం అనేది ఉందేమో మనం సరి చేసుకుంటూ రావాలి. వాక్యం సెలవిస్తుంది, చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనము. ఎవని గర్వము వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. మనం తగ్గించుకుంటూ రావాలి, వినయం కలిగి జీవించాలి. అట్టి విధంగా ఎవరైతే జీవిస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. కాబట్టి మన దేవుడు